హలో గాయ్స్, ఇక్కడ వచ్చేసి డుగ్గాడు నేను వీడియో చేస్తుంటే మమ్మీ ఏమో చెప్తుందని చెప్పి నా ఫేస్కి వెళ్ళి చూసి నవ్వుతుంది అనమాట. ఓకే గాయ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గాయ్స్. ఇప్పుడు వచ్చేసి నేను డుగ్గాడు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే సింపుల్గానే చేస్తాను గైస్, వెజిటేబుల్స్ అవేం వేయను, నాకు పెద్దగా నచ్చదు. బ్రెడ్ ఆమ్లెట్కి ఇట్లా సింపుల్గా ప్లెయిన్గానే నచ్చుతుంది అనమాట. 2 బ్రెడ్స్ తీసుకొని మంచిగా 2 సైడ్స్ రోస్ట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా 2 ఎగ్స్ పలగొట్టేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాని మీద కొంచెం కారం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి, వెజిటేబుల్స్ లేకున్నా కూడా బాగుంటుంది. ఫైనల్గా నా బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయిందనమాట. కెచప్తో చాలా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్ కాంబినేషన్కి. ఒకసారి ట్రై చేయండి గైస్. బ్రేక్ఫాస్ట్ తినేసాను, బట్ చాలా చల్లగా అనిపిస్తుంది మార్నింగ్. అందుకనే బాల్కనీలోకి వద్దాము, ఎండ అయినా వస్తుంది అనుకుంటే నేను నించున్న ప్లేస్లో అసలు ఎండే రావట్లేదు. ఓన్లీ నార్మల్గా మెయిన్ రోడ్ మీదనే ఎండ వస్తుంది అనమాట. ఇంకా నేను తినేసాను, డుగ్గాను కూడా తినిపిద్దామనేసి ఫుడ్ ప్రిపేర్ చేశాను. చూసారు కదా గైస్, చాలా సతాయిస్తుంది, తినట్లేదు సరిగ్గా ఈ మధ్యన. ఇంకా అదో ఇదో చూపించి తినిపిస్తున్నాను అనమాట డుగ్గువాడికి. బట్ నేను వీడియో తీస్తుంటే ఫోన్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తుంది, ఫోన్లో తనకు కనిపిస్తుంది కాబట్టి వాడికి తినిపించేసాను అనమాట. డుగ్గువానికి ఒక డ్రెస్ బుక్ చేశాను, ఒక ఫ్రాక్. అది కొంచెం డ్యామేజ్ వచ్చింది, మొన్న బుక్ చేశాను అనుకుంటా. అది రిటర్న్ చేసి వేరే పీస్ ఆర్డర్ చేశాను. ఫ్రాక్ అదే సేమ్, బట్ అది డ్యామేజ్ ఉందనేసి వేరే పీస్ ఆర్డర్ చేశాను అనమాట, ఎక్స్చేంజ్ చేసి. ఇది గైస్ ఆ ఫ్రాక్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అదంతా కూడాను క్వాలిటీ బాగుంది. ఫస్ట్ పీస్ ఒకటి డ్యామేజ్ వచ్చింది అంతే. ఇంకా నేను బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసాను అనమాట ఆఫ్టర్నూను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను ఇంకా ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు. ఈరోజు వచ్చేసి పిస్తా హౌస్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాను. చాలా డేస్ అయిపోయింది, 1 మంత్ అయిందో 2 మంత్స్ అయింది అనుకుంటా నేను బిర్యానీ తినక. నాకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉందంటే అది బిర్యానీయే. మీకు కూడా బిర్యానీ ఇష్టమైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. బిర్యానీ అంటూ ఇష్టం లేదు అనేవాళ్ళు ఉంటారా చెప్పండి? మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువ పిస్తా హౌస్ రెస్టారెంట్ నుంచే ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది పిస్తా హౌస్ ఫుడ్. అన్నీ ఆల్మోస్ట్ ఆ రెస్టారెంట్లో అన్ని ఫుడ్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తినేసి బిగ్ బాస్ది ప్రోమో వచ్చిందనమాట, అది చూస్తున్నాను ఇక్కడ. చాలా కామెడీగా ఉంది. చాలా డేస్ తర్వాత బిగ్ బాస్లోకి మళ్ళీ వితిక, ఇంకా తన పేరు అంత తొందరగా రావట్లేదు, పునర్నవి వితిక ఇద్దరిని చాలా డేస్ అయిపోయింది బిగ్ బాస్లో చూడక. వాళ్ళిద్దరు రాగానే ఇంకా చూస్తున్నాను అనమాట ప్రోమో. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇక టీ పెడుతున్నాను. నేను టీ తాగుతున్నాను. డుగ్గువాడికి కూడా ఫుడ్ కొంచెం తొందరనే తినిపిస్తాను కదా ఈవినింగ్, వాడికి కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బాసనలు అవన్నీ క్లీన్ చేస్తాను. డుగ్గువాడేమో ఇక్కడ కింద ఉండి టీవీ చూస్తున్నాడు. వాడికి ఇదేం అలవాటు గైస్, టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ చూస్తాడు. నేను ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను కదా, చూడండి కావాలిస్తే. వాడి దగ్గర నుంచి చూస్తాడనమాట టీవీ. నాకే నెక్ పెయిన్ వస్తుంది అనిపిస్తుంది, వాడు ఎలా చూస్తాడో అర్థం కాదు. ఇంకా డుగ్గానికి కొంచెం ఫీవర్ లాగా కోల్డ్ ఉంటుందని చెప్పాను కదా. దసరా ఫెస్టివల్ దీవాలి కానించి కొంచెం కోల్డ్ ఇట్లా లిప్స్ దగ్గర మొత్తం ఇట్లా రెడ్ అయిపోయింది, ర్యాష్ లాగా. చూపిద్దామని హాస్పిటల్కి వచ్చి చూపించుకొని బేకరీకి వచ్చాము. అలాగే బ్రెడ్ అవి తీసుకొని వచ్చామన్నమాట. ఇంకో ఇంట్లో వచ్చేసి నేను ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫుల్ రెసిపీ నా ఛానల్లో ఉంది గాయ, చూడని వాళ్ళైతే ఒకసారి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా కామెంట్ చేయండి, కంపల్సరీ నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ లాస్ట్లో ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఈ రోజుకి నా ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. చాలా 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 హ్యాపీగా ఉంది. దీనికి అంత కారణం కూడా మీరే గైస్. థ్యాంక్ యూ సో మచ్.